ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ యువతకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బలహీనపడి అనారోగ్యంతో మంచాన పడిన రోజులు ఉండే ఉంటాయి. చుట్టూ మనుషులు ఉన్నా, మంచి వైద్యులు ఉన్నా, ఆ రోగాశయ మీద అనుభవించే ఒంటరితనం, వేదన చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి సమయంలో మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది మన మనసుకు. సరిగా అలాంటి పరిస్థితిలో ఉన్న మన కోసమే దేవుడు ఈ కీర్తన అనేది రాయడం అనేది జరిగింది. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనం. రోగాశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరిచెదవు. ఇక్కడ దేవుడే ఒక నర్సులా మన పక్కన ఉంటాడు. ఎందుకంటే ఈ వచనంలో ఆదరించును అనే పదానికి మూల భాషలో చాలా గొప్ప అర్థం అనేది ఉంది. ఒక తల్లి తన బిడ్డకు ఒంట్లో బాగోలేనప్పుడు రాత్రంతా నిద్రపోకుండా పక్కనే కూర్చుని నుదుటి మీద చెయ్యి వేసి ఎలాగా నిరుముతుందో, మన పరలోకపు తండ్రి కూడా మనం రోగాశయం మీద ఉన్నప్పుడు అంతకంటే ప్రేమతో మన పక్కనే కూర్చుని మనల్ని ఎంతగానో ఆదరిస్తాడు. ఆయన మనను వదిలేసి వెళ్ళే దేవుడైతే కాదు, కానీ మన బాధను, మన వేదనను పంచుకునే గొప్ప దేవుడు. ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, ఒక రోగి ఒకే పరుపు మీద కొన్ని రోజులు కానీ కొన్ని వారాలు కానీ పడుకుని ఉంటే ఆ పరుపు అనేది నలిగిపోయి వేడెక్కిపోయి చాలా ఇబ్బందిగా అనేది ఉంటుంది. కింద చాలా అసహ్యంగా, చాలా కొంచెం ఉండడానికి పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఎవరైనా వచ్చి ఆ పరుపును దులిపి లేదా తిరిగేసి ఆ పరుపు అనేది మార్చుంటే మనకి చాలా ఎంతో సంతోషంగా, ఎంతో హాయిగా ఉంటుంది కదా. మరి దేవుడు కూడా మన జీవితంలో అదే చేస్తాడు. మన బాధాకరమైన పరిస్థితిని, మన వేదనను మార్చి మనకు ఒక నూతనమైన నెమ్మదిని, ఉపశమనాన్ని కలిగిస్తాడు. స్వస్థత అనేది ఆయన హస్తంలోనే ఉంది. ఎందుకంటే ఆయన నామంలోనే మనకు స్వస్థత ఉంది. మరి ఆయన రక్తంలోనే మనకి ఎంతగానో విడుదల అనేది ఉంది. వైద్యులు కేవలం మందులు మాత్రమే ఇవ్వగలరు, కానీ ఆ మందు పనిచేసి మన శరీరంలోని ప్రాణం లేచి నిలబడాలి అంటే అది కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యం. నువ్వు వాణ్ణి స్వస్థపరచుదువు అని కీర్తనకారుడు ఎంతో నమ్మకంతో చెప్తున్నాడు. ఎందుకంటే రూపాంతరం నొందించే శక్తి, తిరిగి బ్రతికించే శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది. మనం చేసే ప్రార్థన ద్వారా ఆయన మనకి ఎంతో శక్తిని, ఎంతో బలాన్ని అనేది ఇస్తాడు. ఎందుకంటే మా కుటుంబంలో కూడా మరి ఎంతగానో మా కుమారుని కోసం ప్రార్థించినప్పుడు మా కుటుంబ సభ్యులందరూ దేవుడు తన మహిమ కార్యం అనేది చూపించాడు. చక్కటి కుమారుని అనేది అనుగ్రహించాడు. అటు రీతిగా మరి ఎంతగానో దేవుని మరి ప్రార్థించినప్పుడు ఆయన ఎంతగానో స్వస్థపరుస్తాడు. మరి మా బాబాయ్ కోసం గురించి ప్రార్థించినప్పుడు ఆయన ఎంతగానో దేవుడు స్వస్థపరిచాడు. మనం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు విజిటింగ్ ఆఫీసర్గా కానీ, లేదంటే ఎవరైనా బంధువులు కానీ, స్నేహితులు కానీ వస్తూ ఉంటారు, మనందరినీ పలకరిస్తూ ఉంటారు. ఎంతగానో ఫ్రూట్స్ అనేది ఏదో ఒకటి వారికి నచ్చింది వారు మన కోసం తెస్తూ ఉంటారు. కాసేపు ఉండి వెళ్ళిపోతారు. రాత్రి అయ్యేసరికి అందరూ వెళ్ళిపోయాక ఆ రూమ్లో లైట్లు ఆపేసి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక భయం అనేది వేస్తుంది. ఎవరికి అంటే ఆ పడుకున్న పేషెంట్కి. కానీ ఈ వచనం ఏం చెప్తుందంటే, అందరూ వెళ్ళిపోయాక కూడా నీ బెడ్ పక్కన కూర్చుని నిన్ను కనిపెట్టుకునే ఒకరు ఉంటారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మరి నమ్మిన వారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఆమెను తెలియజేయండి. ఎందుకంటే అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే ఒంటరిగా ఉన్నాము హాస్పిటల్ అని అనుకుంటారో వారు ఎవరు కూడా ఒంటరిగా ఉండరు. వారి పక్కన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. మీ ఎవరికైనా అనిపించిందా మరి నా పక్కన ఎవరున్నా లేకపోయినా నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడని? నాకైతే ప్రతి క్షణము కూడా అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారం తిరిగినంత వరకైనా సరే, లేదంటే దేవుని పరిచయంలో ఉన్నప్పుడైనా సరే, ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతోనే ఉన్నాడని నాకు ఎప్పుడు కూడా అనిపిస్తూనే ఉంటది. రోగం వచ్చినప్పుడు చాలా మంది దేవుడు నన్ను వదిలేశాడు, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది, అది రోగం వచ్చిందని నిరాశపడతారు. కానీ రోగం రావడం దేవుడు వదిలేయడానికి గుర్తు కాదు. ఆ రోగాశయం మీద దేవుని అద్భుత హస్తాన్ని, ఆయన ఆదరణ వచ్చి చూడడానికి అదొక గొప్ప అవకాశం అని మనం ఎప్పుడు కూడా ధైర్యంగా మనం ఉండాలి. ఎందుకంటే మరి దేవుడు ఎవరైతే ఈ క్షణంలో బలహీనంగా ఉన్నారో వారి పరుపును తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు కూడా మరి ఆయన ఇచ్చే గొప్ప స్వస్థత కోసం మీరు సిద్ధంగా ఉన్నారా?
క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ సమస్య కావచ్చు, లేదా మానసిక ఒత్తిడి కావచ్చు, మీ గాయపడిన హస్తాలతో ఇప్పుడే వారిని తాకమని దేవుడు ఎంతగానో వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన హస్తాలతో మనం తాకినప్పుడు మనం ఎంతగానో స్వస్థపరచబడతాం, మనం ఎంతగానో మరి అభివృద్ధి అనేది చెందుతాం. అభివృద్ధి చెందడం అంటే మన స్వస్థత అనేది కొంతమందికి మార్గదర్శి కింద ఉంటది. అంటే మీరు ఎప్పుడు కూడా డాక్టర్లో చేతులెత్తి మేము స్వస్థపరచలేము, ఈ బిడ్డను మేము బాగు చేయలేము అన్న డాక్టర్లో కూడా ఎంతో ఆశ్చర్యంగా ఎలాగ స్వస్థపరచబడ్డాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ కింద వరకు ఉంటది. ఎలా స్వస్థపరచబడ్డారంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారే వారిని స్వస్థపరచడం అనేది జరుగుతుంది. ఇక్కడ కీర్తన 41వ అధ్యాయంలో ఉంటది ఏంటంటే, భేదలను లేదా దీనులను కటాక్షించేవాడు ధన్యుడు. ఎవరైతే ఇతరుల పట్ల కనికరం దయగుణం చూపిస్తారో వారు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆదరిస్తాడనే వాక్యం మనకు సెలవిస్తుంది. మనం చూపించే కనికరమే మన కష్టకాలంలో దేవుని యొక్క కనికరం మనకి ఎంతగానో ఉంటుంది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరికైనా కానీ అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వారి కోసం మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ఎవరైతే మరి ఉన్నారో వారందరూ కూడా మీ మీద కాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచండి. నన్ను స్వస్థపరచువాడు యెహోవాయే అని నమ్మకం ఉంచి ప్రార్థించండి. మీరెవ్వరూ కూడా నిరాశపడకుండా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. మీరు ఒంటరిగా అయితే లేరు. మీ రోగశయ్య పక్కన యెహోవా దేవుడు నిలబడి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆదరించడమే కాకుండా సంపూర్ణంగా స్వస్థపరచబోతున్నాడు. ఈ రోజు ఈ వాగ్దాన నమ్మకంతో స్వస్థరించుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. రోగశయ మీద యెహోవాని ఆదరించును, రోగము కలగా నీవే వారిని స్వస్థపరచదు అని మీరు ఇచ్చిన మాటలను బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ప్రభువా, ఈ నమ్మకమైన మాటలు వింటున్నా మీ బిడ్డలలో ఎవరైతే ఈ క్షణంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో, బలహీనతలో ఉన్నారో వారందరినీ మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. ఏ వైద్యుడి వల్ల సాధ్యం కానీ అద్భుతాన్ని మీరు చేయగలరని నమ్ముతున్నాము. యేసయ్యా, రోగాశయ మీద ఉన్న వారి పక్కన మీరు ఒక నర్సులా లేదంటే ఒక తల్లిలా ఒక తండ్రిలా నిలబడి వారిని ఆదరిస్తానని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అవునైనా వారి ఒంటరితనాన్ని, భయాన్ని, వేదనని ఇప్పుడు దూరం చేయండి. వారి బాధాకరమైన పరిస్థితిని మార్చండి. వారి నలిగిపోయిన పరుపును తిరిగివేసి వారికి పరలోకపు నెమ్మదిని ప్రసాదించండి అయ్యా. మీరు ముడితే నయం కానీ రోగం అంటూ ఏదీ లేదు తండ్రి. క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ సమస్యలు కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, బలహీనతలు లేదా మానసికమైన ఒత్తిడి, నిరాశ కావచ్చు అయ్యా. ఏ శత్రువు క్రియ అయినా సరే యేసు నామములో ఇప్పుడే లయమైపోవును గాక. మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రతి ఒక్కరిపై ప్రోక్షించమండి అయ్యా. మీ దైవిక స్వస్థత వారి శరీరాల్లో ప్రవేశించమను గాక. మనుషులు చేయి విడిచినా మీరు చేయి విడివని దేవుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాగి సంపూర్ణ ఆరోగ్యంతో, బలంతో, శక్తితో లేవనెత్తమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శక్తివంతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.